ఈరోజు డే 25లో హ్యాడ్ ఇది ఫస్ట్ యొక్క హెల్పింగ్ వర్క్. దీన్ని మనం ఇప్పుడు ఉద్యోగంలో కూడా నేర్చుకున్నాం. ఇది ఎక్కువ పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. అంటే ఇది ఆ సబ్జెక్టుకు హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. అంటే ఇది ఎప్పుడు మనం ఎక్కువ యూజ్ చేసుకున్నాం అంటే గతంలో ఒక పని చేయడానికి ముందుగానే ఇంకో పని చేయడం. గతంలోనే 2 పనులు జరుగుతాయి. ఏ పని అయితే ముందు జరుగుతుందో దానికి మనం హ్యాడ్ యూజ్ చేస్తాం. మిగతా పనికి మనం ఫాస్ట్ సింపుల్ యూజ్ చేస్తాం. వర్బ్ టు ఇక్కడ చూసుకుంటే మనం దానికి స్కూల్కు రాకముందు నేను కాఫీ తాగాను అంటే ముందు ఏది జరిగింది ఇక్కడ కాఫీ తాగడం ముందు జరిగింది, తర్వాత స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఏదైతే ముందు జరిగిందో దానికి మనం ఈ ఫామ్లో యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ బిఫోర్ ఐ కేమ్ టు స్కూల్. అంటే ఇక్కడ టేకెన్ ఇక్కడ V3 వస్తుంది, అంటే ఫాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, ఇక్కడ ఫాస్ట్ సింపుల్ వస్తుంది. సో ఫాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫాస్ట్ సింపుల్ కలిసి వస్తాయి. ఇప్పుడు ఏదైతే ముందు జరిగిందో దాన్ని ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవాలి, ఏదైతే లేట్ జరిగిందో దాన్ని ఫాస్ట్ సింపుల్ యూజ్ చేసుకోవాలి. ఐ హ్యాడ్ టేకెన్ సో కాఫీ బిఫోర్ ఐ కేమ్ టు స్కూల్. ఇక్కడ బిఫోర్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేసింది. ఓకే, ఆ విధంగా ఇంకొకవేళ చెప్పుకోవచ్చు మీరు ఆ వర్క్లో పార్టిసిపేట్ చేయకముందు మేము అన్నం వచ్చాము. అన్నం తినడం ముందు జరిగింది. అంటే వీ హ్యాడ్ టేకెన్ ఫుడ్ బిఫోర్ వి పార్టిసిపేట్ ఇన్ ద వర్క్. వర్క్లో పార్టిసిపేట్ కాకముందు మేము తినొచ్చాం. వర్క్లో పార్టిసిపేట్ అంటే కొద్దిగా ఎనర్జీ కావాలి కాబట్టి సో వీ హ్యాడ్ ఈటెడ్ ఫుడ్ బిఫోర్ వి పార్టిసిపేట్ ద వర్క్. ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుందాం. నీవు నిద్రకి వెళ్ళే ముందు పుస్తకం చదవాలి. ఇక్కడ ముందు జరిగింది అయితే పుస్తకం చదివిన తర్వాత నిద్ర వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా సో యు హ్యావ్ రెడ్ ద బుక్ బిఫోర్ యూ వెంట్ టు బెడ్. ఇక్కడ వి ఫాస్ట్ సింపుల్ వస్తుంది. సో యు హ్యావ్ రెడ్ ద బుక్ బిఫోర్ యూ వెంట్ టు బెడ్. అది చెప్పచ్చు. నెక్స్ట్, వాళ్ళు విలేజ్కి రాకముందు వరంగల్లో ఉన్నారు. అంటే ఎక్కడ ముందు ఉన్నారంటే వరంగల్లో, తర్వాత విలేజ్కి వచ్చారు. అంటే దే హ్యావ్ లివ్డ్ ఇన్ వరంగల్ బిఫోర్ దే ఎంటర్ ద విలేజ్. విలేజ్కి ఎంటర్ కాకముందు వరంగల్ ఉన్నారు. వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నారు, తర్వాత విలేజ్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అతడు స్కూల్కి వెళ్ళే ముందు హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాడు. హోంవర్క్ కంప్లీట్ చేసుకోవడం ముందు జరిగింది, స్కూల్కి వెళ్ళడం తర్వాత జరిగింది. కాబట్టి he had completed his homework before he went to school. స్కూల్కి వెళ్ళే ముందు హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాడు ఏదో చెప్పచ్చు. ఆమె కూర వండే ముందు కూరగాయలు కొనుక్కొచ్చింది. అంటే she had bought she had bought the vegetable before she cooked the meal. వంటే ముందు కూరగాయలు కొనుక్కొచ్చింది, కూరగాయలు కూర ముందు జరిగింది ఈ విధంగా. నెక్స్ట్, బన్నీ ఆట ఆడుకునే ముందు మ్యాచ్ ఆడుకునే ముందు పాలు తాగినాక ఎనర్జీ వచ్చింది మ్యాచ్ ఆడడం. బన్నీ హ్యాడ్ డ్రంక్ ద మిల్క్ బిఫోర్ హీ ప్లేడ్ ద మ్యాచ్. బన్నీ ఆట ఆడుకునే ముందు పాలు తాగి ఆట ఆడుకున్నాడు. సో ఈ విధంగా మనం గతంలో 2 పనులు కనుక జరిగితే ముందు ఏదో జరిగిందో మనం హ్యాడ్ యూజ్ చేసుకోలే, ఆ తర్వాత మనం బిఫోర్ యూజ్ చేసి నెక్స్ట్ జరిగిన దాన్ని చూసుకుంటే ఫాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ ఫాస్ట్ సింపుల్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చూసుకుందాం. సో అయ్యనో సబ్జెక్ట్ తీసుకొని ఒకసారి చూద్దాము. నేను స్కూల్కి వెళ్ళే ముందు కాఫీ తీసుకున్నాను. ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ బిఫోర్ ఐ కేమ్ టు స్కూల్కి రాకముందు. నేను ఆ వర్క్లో పార్టిసిపేట్ ముందు నేను అన్నం తిన్నాను. ఐ హ్యాడ్ ఈటెడ్ ఫుడ్ బిఫోర్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ద వర్క్. నెక్స్ట్, నేను నిద్రపోయే ముందు పుస్తకం చదివాను.
ఐ హ్యాడ్ రీడ్ ద బుక్ బిఫోర్ ఐ వెంట్ టు బెడ్. ఓన్లీ అయ్యే తీసుకుంటున్నాను. నేను విలేజ్కి ఎంటర్ కాకముందు వరంగల్ ఉన్నాను. ఐ హ్యాడ్ లివ్ ఇన్ వరంగల్ బిఫోర్ ఐ ఎంటర్ ద విలేజ్ ఏదో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేను స్కూల్కి వెళ్ళే ముందు ఓవర్ కంప్లీషన్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ బిఫోర్ ఐ వెంట్ టు స్కూల్. ఓకే. నెక్స్ట్ నేను అన్నం వండే ముందు కూరగాయలు కొన్నాను. ఐ హ్యాడ్ బాట్ ద వెజిటేబుల్ బిఫోర్ ఐ కుక్డ్. నేను మ్యాచ్ ఆడే ముందు పాలు తాగాను. ఐ హ్యాడ్ డ్రంక్ ద మిల్క్ బిఫోర్ ఐ ప్లేడ్ ద మ్యాచ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఓకే. రేపు మరో డేట్